సరిహద్దుల్లో చొరబాట్లు, ఎన్కౌంటర్లు, కశ్మీర్ మరోసారి బాంబులు, తూటాల శబ్దాలతో దద్దరిల్లింది. నలుగురు చొరబాటుదారులు, ఓ తీవ్రవాదిని కాల్చి చంపిన భద్రతా సిబ్బంది భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇప్పటి వరకు అల్లర్లలో మృతుల సంఖ్య 80కి చేరింది. దీంతో కశ్మీర్ పరిస్థితిపై రివ్యూ చేశారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఓవైపు ఉగ్రవాద దాడులు, మరోవైపు ఆందోళనలతో జమ్మూ కశ్మీర్ మళ్లీ దద్దరిల్లింది. పూంచ్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ కానిస్టేబుల్ చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిర్మాణంలో ఉన్న భవనంలో దాక్కున్న ఓ టెర్రరిస్ట్ ను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. కొన్ని గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల తర్వాత మట్టుబెట్టాయి. మరో ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నారనే అనుమానంతో కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. నౌగాం సెక్టార్లోని వాస్తవాధీన రేఖ దగ్గర మరోసారి చొరబాటుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన జవాన్లు వారిని అడ్డుకున్నారు. నలుగురు చొరబాటుదారులను చంపేశారు. 4 AK-47లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తంగ్ధర్, గురేజ్ ప్రాంతాల్లోనూ చొరబాటు ప్రయత్నాలను జవాన్లు అడ్డుకున్నారు. మరోవైపు కశ్మీర్లో కర్ఫ్యూ 65వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 80కి చేరింది. ఇక పుల్వామాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. భద్రతా దళాలపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పుల్వామాలో ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. జవాన్లు రోడ్లపై ర్యాలీ చేశారు. కశ్మీర్లో పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఐబీ చీఫ్ దినేశ్వర్ శర్మ, బీఎస్ఎఫ్ డీజీ కేకే శర్మ, హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి హాజరయ్యారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోవైపు మెల్బోర్న్లో బెలుచిస్తాన్ వాసులు ఆందోళన చేశారు. బలూచ్ ప్రజల తరపున మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీకి థాంక్స్ చెప్పారు. పాకిస్తాన్ పెడుతున్న నరకం నుంచి విముక్తి కలిగించాలని కోరారు. బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయని ప్లకార్డులు ప్రదర్శించారు. Stop genocide of Baloch people.